ఈనాటి ఈ అభినందన సమావేశానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. శేఖర్ రెడ్డి గారి గురించి చెప్పవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ రియల్లీ డిజర్వ్స్ ఇట్. దేశంలో రమారమి ఈవేళ భారతదేశంలో 28-29 NICC జోన్లు ఉన్నాయి. అందులో మన హైదరాబాద్ ఒకటి. 1982లో రైతులందరూ కూడా దిక్కుతోసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రావు గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేయమని అడిగినప్పుడు ఆ రోజుల్లో కూడా ప్రొడక్షన్ వైజ్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ వైజ్ కానీ హైదరాబాద్ మెయిన్ సెంటర్. రమారమి స్టేట్ విడిపోయే వరకు కూడా నెంబర్ 1. తర్వాత నమ్మకాలు రాను ఈ మధ్యకాలంలో నమ్మకాలు తమిళనాడు బాగా పెరిగింది కాబట్టి అది నెంబర్ 1 స్థానానికి వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో కూడా ఆవేళ NICC పెట్టిన రోజు నుంచి ఈనాటి వరకు కూడా హైదరాబాద్ నెర్వ్ సెంటర్ కాబట్టి హైదరాబాద్ జోనల్ చైర్మన్ని ఇట్స్ మోర్ ఆఫ్ ఏ సెలక్షన్ రేదర్ దెన్ ఎలక్షన్. ఫస్ట్ సెలక్షన్ అందరినీ ఒప్పించి ఎవరైతే దీనికి కాన్సన్ట్రేట్ చేయగలరో, ఎవరైతే న్యాయం చేయగలరో అనే ఉద్దేశంతో ఆవేళ రావు గారు 2-3 చైర్మన్స్ ఉన్నప్పుడు కూడా తర్వాత సుబ్బరాజు గారిని సెలెక్ట్ చేయడం, ఆయన ఎంతో కాలం సేవ చేయడం జరిగింది. అది ఆయన దగ్గర మేము వచ్చేటప్పటికి, మేడం గారు వచ్చేటప్పటికి ఏమైందంటే 2 ఆల్టర్నేటివ్స్ ఉండే. సుబ్బరాజు గారి దగ్గర శేఖర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ కింద పనిచేసిండు, తర్వాత సంజీవ్ రెడ్డి గారు కూడా వైస్ చైర్మన్ కింద పనిచేశారు. సో ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇద్దరికీ అనుభవం ఉంది, ఇద్దరు కూడా పనిచేయగలరు అనుకున్న కార్యక్రమంలో ఈయన మన సంజీవ్ రెడ్డి గారు ఏమో మోర్ ఆఫ్ ఏ బిజినెస్ మ్యాన్. ఆయన టైం ఆయనకే సరిపోదు. ఆ రోజుని శేఖర్ రెడ్డి గారిని సెలెక్ట్ చేసుకుని మేడం గారికి చెప్పి మేడం గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి రిక్వెస్ట్ చేసి ఉండమంటే విత్ గ్రేట్ డిఫికల్టీ ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఆయన అంత ఈజీగా కూడా యాక్సెప్ట్ చేయలేదు. అయిన తర్వాత ఆనంద్ గారు చెప్పినట్టుగా ఆయనకి షార్ట్ టెంపర్నెస్ అని నేను అన్నగానే ఇరిటేషన్స్, ఈ ఉన్న పరిస్థితులు, ఈ ట్రేడింగ్ వ్యవహారం, తర్వాత ఫార్మర్స్ యూనిటీ లేకపోవడం, ఇవన్నిటిలో చిరాకు పడి రిజైన్ చేసి అంత స్టేజ్కి కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈవేళ నేను ఘంటాపథంగా చెప్పగలను, ఇంతకాలం నుంచి కలిసిన తర్వాత ఈవేళ ఈజ్ ఎ సీజన్డ్ చైర్మన్. ఈవేళ ఆయన వదులుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను సెంట్రల్ కమిటీ మెంబర్ని. ఇప్పుడు ప్రతి వారం కూడా మనకి ఆల్ ఇండియా జూమ్ మీటింగ్ అవుతుంది ఇంపార్టెంట్ జోన్స్ చైర్మన్స్తో. నెలకోసారి ఆల్ ఇండియా చైర్మన్స్ అందరితోనే కూడా జూమ్ మీటింగ్ అవుతుంది. నేను అందులో చూస్తుంటాను కాబట్టి నాకు బాగా తెలుసు. అంటే శేఖర్ గురించి నాకు ముందు నుంచి తెలిసినప్పటికీ కూడా కంటిన్యూస్ ఫాలో అప్ ఉంది కాబట్టి నేను ప్రతి వారం ఆయన అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి ఆయన గురించి నాకు ఇంకా బాగా తెలుసు. ఆయన ఇది వరకు హైదరాబాదు మెయిన్ సెంటర్ అయినప్పుడు హైదరాబాద్ ఇంపార్టెన్స్తో మిగతా వాళ్ళందరూ డిపెండ్ అయి ఉండేవారు. ఈవేళ నమక్కల్ మెయిన్ సెంటర్, నెర్వ్ సెంటర్ అయినప్పటికీ కూడా ఈయన అందరు జోనల్ చైర్మన్స్తో, హైదరాబాద్ జోనల్ చైర్మన్ ఇది వరకటి నుంచి కూడా అందరితో కోఆర్డినేట్ చేసి సుబ్బరాజు గారి టైం నుంచి ఉండేది. ఈయన వచ్చిన తర్వాత, శేఖర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా యాక్టివ్ అయింది. అది ఇంకా యాక్టివేట్ చేశాడు ఆయన. ఎవరితోనే ఆంధ్ర జోనల్ చైర్మన్స్తో కానీ, కలకత్తా వాళ్ళతో కానీ, కలకత్తా ట్రేడర్స్తో కానీ, మన నమక్కల్ ట్రేడర్స్ని కానీ, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సింగ్ జోన్ అది. ఇప్పుడు అది ఎగ్ ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే జోను నమక్కల్ ఈవేళ. తర్వాత మొత్తం కన్జ్యూమింగ్ సెంటర్స్ అన్నీ కూడా యూపీ కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ, ఇవన్నీ కూడా దే హ్యావ్ బికమ్ ఆల్మోస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడ్యూసింగ్ జోన్స్. కన్జ్యూమింగ్ సెంటర్స్ అన్నీ కూడా ప్రొడ్యూసింగ్ జోన్స్ అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఆయన కాన్సన్ట్రేషను, రోజు ఎంత టైం ఇన్వాల్వ్ అవుతాడు ఆయన, అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఆయన ఎటువంటి మనిషి అంటే ఏ జోనల్ చైర్మన్ని స్పేర్ చేయడు. నమ్మకాలైన కూడా అంత పెద్ద జోన్ అయినప్పటికీ కూడా రేటు విషయానికి వచ్చేటప్పటికి తీసి పారేస్తాడు, నువ్వు చేస్తావా చేయవా. అలాగే కలకత్తాను కానీ, ఆంధ్ర జోన్స్ని కానీ అన్నీ చేసి ఆనంద్ గారు చెప్పినట్టుగా ఈయన
ఎన్ఈసిసి మీటింగ్స్, ఎన్ఈసిసికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. అంటే మీటింగ్ పెట్టాం, భోజనం పెట్టవచ్చు, డ్రింక్ ఇవ్వాలంటే ఇవ్వలేము. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఫస్ట్ జోనల్ చైర్మన్ చేసింది ఎన్ఈసిసిలో ఫస్ట్ పర్సన్ సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి, సొంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇన్వెస్ట్ చేయడం కాదు, ఖర్చు పెట్టి ట్రేడింగ్ కమ్యూనిటీని తనతో పాటు తీసుకెళ్ళి ఈ రేట్లు రావడానికి పాటుపడ్డ వ్యక్తి మొదటి వ్యక్తి అయినా. రావు గారు చెప్పేవాడు, ఫార్మరు బేసిక్ మనం ఏమంటాం, అది ఫండమెంటల్ బేసిక్ మ్యాన్ ఫార్మర్. పౌల్ట్రీ ఫార్మర్ ఉంటేనే హ్యాచరీ ఉంది, మందులు ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, అన్నీ అందరూ కూడా ట్రేడింగ్ ఉంది, అందరూ ఉన్నాయి. కానీ రావు గారు ఏం చెప్పాడంటే, ఫార్మరు ట్రేడరు కూడా ఫార్మర్కి రెండు కళ్ళు, ఫార్మర్ ఒక్క కన్ను, ట్రేడర్ ఒక్క కన్ను. సరే, ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు సుబ్రాయ టైం నుంచి కొంత కోఆర్డినేషన్ ఉంది. కానీ దాన్ని ఎక్కువ ఇనుమడింపజేసి ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేసుకున్న వ్యక్తి శేఖర్ రెడ్డి గారు. అది నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇదే విధంగా ఆయన ఇంకా 10 కాలాల పాటు ఉండాలని, మనం కూడా ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి లేదని, మనం కూడా ఆయనతో సహకరించి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కంటిన్యూ అయ్యేటట్టు చూసుకునే అవసరం మనకు ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.